హలో అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్ ఏంటనేదంటే ఇది మీకు గోదావరిఖని ఎన్టీపీసీలో ఉన్న విశాల్ మార్ట్ ఇది. ఈ విశాల్ మార్ట్ పైన ట్రినిటీ డిగ్రీ కాలేజ్ కూడా ఉంటుంది. సో దాని కింద ఈ మార్ట్ ఉంటుంది. ఇది ఎన్టీపీసీలో చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ. నేను వెళ్ళాను ఒకసారి. వెళ్తే అక్కడ ఈ వీడియో అనేది తీశాను నేను. సో ఇక్కడ అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. ఇది వెజిటేబుల్స్ అనేటివి ఏమీ లేవు. మిగతావి అయితే అన్నీ ఉన్నాయి. క్లాత్స్ ఉన్నాయి, గ్రోసరీ ఉంది, ఫుడ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్టాఫ్స్ అయితే ఎవరూ లేరు పెద్దగా. అసలు ఇంత పెద్ద మాల్లో అసలు ఎవరూ లేరు స్టాఫ్ అనేవాళ్ళు పెద్దగా. ఒక 10 మంది ఏమో ఉంటారంతే. ఇక్కడ ఈ క్లాత్స్ అనేటివి కానీ కింద పడుతున్నాయి, వాటి మీద ఉంటున్నాయి. ఫోల్డింగ్ లేదు సరిగ్గా, అసలు నీట్గా పెట్టడం లేదు. క్లాత్స్ అనేటివి ఎలా పడితే అలాగనే ఉంటున్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే అసలు పెద్దగా ఎవరు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఏదన్నా అడగాలన్నా కూడా అసలు ఎవరు లేరు స్టాఫ్ అయితే. నేను వెళ్ళిన టైంకి అయితే ఎవరు లేరు. మరి మిగతా టైంలో ఉండొచ్చేమో ఉండకపోవచ్చు తెలియదు. సో నేను వెళ్ళిన టైంలో అయితే ఎవరు లేరు. ఇక్కడ క్లాత్స్ అనేటివి చాలా చూడడానికి నీట్గానే ఉన్నాయి, కానీ కొన్ని కింద పడేసి ఉంటున్నాయి, కొన్ని పక్కన ఉంటున్నాయి. అసలు ఎలా పడితే అలా ఉన్నాయి, నీట్గా అయితే లేవు క్లాత్స్ అనేటివి. ఇక్కడ చెప్పుల్స్ కూడా అంతే నీట్గా లేవు. ఎలా పడితే అలా క్లాత్ చూడండి ఎలా ఉందాడ. సో అలా ఉంటున్నాయి ఇక్కడ. క్లాత్ ఇక్కడ ఉంది. చెప్పుల సెక్షన్లో క్లాత్స్ ఉంటున్నాయి, అలా ఉంటున్నాయి ఇక్కడ. కరెక్ట్గా అంటే చూడడానికి నీట్గానే ఉంటున్నాయి, కానీ అసలు ఎలా పడితే అలా ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. వాటి సెక్షన్లో అవి ఉండటం లేదు. అంటే ఇక్కడ స్టాఫ్ అనేవాళ్ళు ఎక్కువగా ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. సో ఇది ఈ వీడియో. ఇది ఎన్టీపీసీలో ఉంటుంది, గోదావరిఖని ఎన్టీపీసీలో మీకు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. బాగానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా పెద్దగా ఎక్కువగా ఏమీ లేవు, నార్మల్గానే ఉన్నాయి. అంటే మాల్లలో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. పెద్దగా ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే ఏమీ లేవు, జస్ట్ ఓకే అలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మాల్కి వెళ్ళి బాగుంటుంది, ఒకసారి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే.